పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గోదావరిలో వరద పోటెత్తుతోంది. దీని ప్రభావంతో ఏజెన్సీ పోలవరం జిల్లాలో కూనవరం, ఏటపాక, విఆర్పురం మండలాలు వరద బారిన పడ్డాయి. శబరి కూడా ఉధృతంగా ప్రవహించడంతో విలీన మండలాల్లో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రహదారులకు అడ్డంగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 55.3 అడుగులు, చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం 34.40 అడుగులకు చేరుకుంది. వరద ప్రభావంతో చింతూరు, కూనవరం, విఆర్పురం, ఏటపాక మండలాల్లో మొత్తం 26 రహదారులు దిగ్బంధనానికి గురయ్యాయి. వరద ఉధృతికి 5 పశువులు మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం 55 పడవలను ఏర్పాటు చేశారు. 46 మంది గర్భిణులను సురక్షితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కు తరలించారు. 600కు పైగా ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గోదావరిలో వరద పోటెత్తుతోంది. దీని ప్రభావంతో ఏజెన్సీ పోలవరం జిల్లాలో కూనవరం, ఏటపాక, విఆర్పురం మండలాలు వరద బారిన పడ్డాయి. శబరి కూడా ఉధృతంగా ప్రవహించడంతో విలీన మండలాల్లో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రహదారులకు అడ్డంగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 55.3 అడుగులు, చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం 34.40 అడుగులకు చేరుకుంది. వరద ప్రభావంతో చింతూరు, కూనవరం, విఆర్పురం, ఏటపాక మండలాల్లో మొత్తం 26 రహదారులు దిగ్బంధనానికి గురయ్యాయి. వరద ఉధృతికి 5 పశువులు మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం 55 పడవలను ఏర్పాటు చేశారు. 46 మంది గర్భిణులను సురక్షితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కు తరలించారు. 600కు పైగా ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.